5 సంవత్సరాల క్రితం అయితే ఈ రూప్ తీసుకొచ్చుకున్నానండి. ఎప్పటినుంచో అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నాను. కానీ అమ్మవారు నాకైతే ఆజ్ఞ అయితే ఇయ్యలేదు. ఈరోజు ఎందుకో అమ్మవారి కోరిక పుట్టిచ్చింది. నేనైతే ఈ అమ్మనైతే రెడీ చేయాలని అనుకుంటున్నాను. 5 సంవత్సరాలుగా అమ్మవారినైతే భద్రంగా దాచిపెట్టుకుంటాను. సంవత్సరానికి ఒక్కసారైతే అమ్మవారినైతే బయటికి తీసి అందంగా అలంకరించుకొని, వ్రతం చేసుకొని మళ్ళీ అయితే అందులో బాక్స్‌లో అయితే పెట్టుకుంటాను. ఈరోజైతే అమ్మను నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటైతే అలంకరించుకోవాలని నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ తీసైతే బయట పెట్టేశాను. నేను మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టుకుంటాను కాబట్టి నా దగ్గర అయితే మగ్గం వర్క్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ తీసి బయట పెట్టేసి ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలో అమ్మ ఎలా ఆజ్ఞిస్తే అలానే మనమైతే పాటిస్తాం కదా! గ్లూ అయితే స్టిక్ చేసుకోవడానికి ఒక గ్లూ అయితే ఉంది ఇంట్లో. అన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయండి. ఏది లేదనుకుంటే అయితే ఉంది. అన్నీ పక్కకు పెట్టుకొని అయితే స్టోన్ లైస్ అయితే లేదు. లేకుంటే అయితే స్టోన్‌కి డబల్ చైన్ అయితే ఉంది. దాన్నయితే తీసుకొని అమ్మవారి కిరీటానికైతే అలంకరించుకున్నాను. ఇక్కడైతే చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయండి. మిర్రర్స్ అయితే నా దగ్గర ఒక 4 రకాలున్నాయి. అందులో అయితే చిన్న మిర్రర్స్ అయితే అమ్మవారికైతే పెట్టేశాను. అయితే ఇంకా స్టోన్ చైనును, బాల్ చైన్ ఉంటే అయితే ఇంకా బాగుండేది. కానీ వాటికి మించిన అందం అయితే వచ్చింది. నేను అనుకున్నాను అవి ఉంటే బాగుండు అనంటే ఇలానే పోస్ట్‌పోన్ చేసుకుంటూ 5 సంవత్సరాలైతే గడిచిపోయింది. ఏదో అనావశ్య కారణాల వల్ల అయితే మళ్ళీ పోస్ట్‌పోన్ చెయ్యొద్దు. అమ్మ ఆజ్ఞ ఇచ్చింది కంపల్సరీ అమ్మనే చూస్తుంది. ఏది ఎట్లా అంటే ఎట్లా నాకు మనసుకు ఏది నచ్చుతుందో, ఏది ఇది కరెక్ట్‌గా ఉంటుందో అట్లనే చేద్దామని అనుకున్నాను. అలానే చేశానండి. ఒకటైతే గ్రీన్ కలర్ పెద్ద స్టోన్ ఉంటే స్టిక్కర్ లెక్క అయితే పెట్టుకున్నాను. స్టోన్ చుట్టూ అయితే పూసలు పల్స్ చిన్న పల్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. మిర్రర్స్ అయితే అతికించుకున్నాను కదా! పైన కింద అయితే మళ్ళీ పల్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. చూసారా అమ్మకి ఎంత కళ వచ్చిందో! నా బంగారు తల్లి ఎంత మంచిగా ఉందో కదా! స్టిక్ చేసుకున్న తర్వాత అయితే మిర్రర్స్ స్టిక్ చేసుకున్నాక అయితే నేనైతే స్టిక్కర్‌గా అయితే గ్రీన్ స్టోన్ పెట్టేసాను కదా! దాని పక్కన అయితే పల్స్ పెట్టేసి దాని పక్కనైతే రెడ్ చిన్న కుందన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అవన్నీ పెట్టేసాను. మళ్ళీ దాని పక్కకు గ్లూ పెట్టుకొని అయితే గ్రీన్ కలర్ కుందన్స్ అయితే పెట్టుకున్నాను. అమ్మకి ఎక్కువ గోల్డ్, గ్రీను, రెడ్ ఇవే ఎక్కువ. మళ్ళీ స్టోన్స్ అయితే ఎక్కువ. అవన్నీ పెట్టేసుకున్న తర్వాత పైన కిరీటానికి అయితే పల్స్ అయితే 2 లైన్స్ పెట్టుకొని పక్కకైతే చిన్న చిన్న మిర్రర్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది కదా! నా దగ్గర డ్రాప్ షేప్ కుందన్స్ అయితే ఉన్నాయి గ్రీన్ కలరు. అవైతే గ్లూ పెట్టుకొని అయితే స్టిక్ చేసుకున్నాను. ఎలా అంటే నాకు ఇక్కడ ఇది పెట్టాలి, ఇక్కడ ఇది పెట్టాలని నేను తొందరగా ఎంత అంటే ఒక 2 అవర్స్‌లో అయితే రెడీ చేశాను. ఈరోజు పొద్దున్న దాకైతే ఏం వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయాకనే అమ్మవారికి రూప్ అయితే రెడీ చేసుకోవాలని రెడీ చేసుకున్నాను. శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి నా అమ్మ అయితే రెడీ అయిపోయింది. తర్వాతనైతే చిన్న చిన్న రెడ్ కలర్ కుందన్స్ కూడా మిర్రర్స్ పక్క పొంట అయితే స్టిక్ చేశాను. మధ్యలో అయితే బాగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను ఫిల్అప్ చేసుకోవాలంటే నా దగ్గర పెద్ద పల్స్ ఉన్నాయి. ఆ పల్స్ అయితే పెట్టుకున్నాను గ్లూ స్టిక్ చేసుకొని. పైన కిరీటానికి ఇంకా కొంచెం ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ అయితే ఎక్కడ ఏం పెట్టినా కూడా ఊడొచ్చేటట్టు ఉన్నాయి. ఈ మిర్రర్స్ అయితేనే మంచిగా స్టిక్ అవుతాయి అని మిర్రర్స్ అయితే స్టిక్ చేశాను. ఒక్కటి కూడా ఇలా తీసి అయితే అలా పెట్టలేదు. ఎప్పుడు గ్లూ అతికించినో అప్పుడు అలానే ఉంది. ఒక్కటి కూడా ఇలా తీసుకొని మళ్ళీ ఇది బాగలేదు అని వేరేదైతే పెట్టలేదు. అమ్మ అలా ఆజ్ఞించింది నాకైతే. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. అయితే కిరీటానికి రత్న కిరీటాలు, వజ్ర వైడూర్యాలు ఉంటాయి కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న పల్సు, చిన్న చిన్న కుందన్స్, గ్రీను, రెడ్డు, డ్రాప్ షేప్ కుందన్స్, పల్సు, అది ఇక్కడ గోధుమ గింజ కలర్ పల్స్ ఉన్నాయి చూడండి. అవి కూడా కిరీటానికి అక్కడొకటి అయితే అతికిచ్చాను. నెక్‌కి అయితే చిన్నగా స్టోన్ లైస్ ఉంటే దానికైతే గ్లూ పెట్టి అయితే స్టిక్ చేసుకున్నాను. ఇంకొకటి నోస్‌కి అయితే ఒకటి గ్రీన్ కలర్ కుందన్ అయితే ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఇంకొకటి అయితే రెడ్ కలర్ కుందేను. దాని చుట్టూ అయితే గోల్డ్ కలర్ అయితే అది ఫినిషింగ్ అయితే వచ్చింది. అది పెట్టుకొని దాని చుట్టూ అయితే 4 పల్స్ అయితే పెట్టుకున్నాను. ముత్యాల ముక్కు పుడక లెక్క. అమ్మ బొట్టు అయితే ముత్యాల బొట్టు పెట్టినట్టుగా మధ్యలో ఒక మిర్రర్ పెట్టేసి దాని చుట్టూ అయితే పల్స్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని మొత్తం ఆరినాక అయితే నెయిల్ పాలిష్ ఒక డ్రాప్ అయితే వేసాను. ఎంత బాగా వచ్చిందో బొట్టు. అదైతే షార్ట్ వీడియోలో అయితే చూపించాను. అయితే నా దగ్గర మార్కర్ ఉంది. మార్కర్ తోటి అయితే ఐబ్రోస్,
కన్నులు అయితే హైలైట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక ముక్కు పుడకకైతే ఒక చైను, బాల్ చైన్ అయితే ఇంకా చాలా బాగుండి అనిపించింది. కానీ ఇంకా అందంగా నా అమ్మకి దిష్టి తగులుతుందని పక్కనైతే చిన్న చెంకీ అయితే స్టిక్ చేసి, ఆ చెంకీ పైన అయితే మిర్రర్‌తో సారీ అది మార్కర్ తోటైతే దిష్టి చుక్క లెక్కైతే స్టిక్ చేశాను. ఎంత బాగుందో! నా దిష్టే తరిగేటట్టుంది అమ్మవారికి. మా అమ్మవారు ఎలా ఉందనేది కంపల్సరీ అయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందా? శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి నా అమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లిప్స్ హైలైట్ చేద్దాం అనుకున్నాను. కొంచెం నెయిల్ పాలిష్ తెచ్చైతే లిప్స్ అయితే హైలైట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్